హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ బజ్జీ చేశాను. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ. చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నోటికి కమ్మగా, ఎప్పుడన్నా నోటికి బాగలేనప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ చేస్తుంది ఇది, ఇంకా చాలా బాగా చేస్తుంది వంకాయ బజ్జీ. ఉట్టి కూరే ఉట్టి వంకాయ బజ్జీతోటి తింటుంటే తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇదిగోండి, దీనికోసం 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకున్నాను. 3 టమాటోలు కట్ చేసి వేసాను. 1 ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకొని, ఇవి 4 వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసేసుకొని తీసి కుక్కర్లో వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసేసుకొని, కొంచెం చింతపండు తగ్గించి వేసుకోండి. ఒక చిన్న రేగ్గాయ అంత చింతపండు వేసేసుకొని, కొంచెము ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానియాలి. విడిగా అయినా స్టవ్ మీద పెట్టేసుకొని చేసుకోవచ్చు గిన్నెలో. కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అయిపోతుంది. వంకాయ ఎట్లయినా త్వరగానే ఉడుకుద్ది కాబట్టి విడిగా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అదంతా కొంచెం కచ్చాబచ్చాగానే మెదిపేసుకొని కొంచెం దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ మీద పోపు పెట్టేసేసుకోవాలి. ఇంకా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకొని, ఇవి కొంచెం చిటపటమని వేగిన తర్వాత 4-5-6 వెల్లుల్లి రెబ్బలను దంచేసేసుకోండి. మంచి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి బాగుంటుంది కర్రీ. 1 ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకొని, ఇది కొంచెం దూరగా వేయిన తర్వాత 1 ఎండుమిర్చి కూడా గిల్లేసేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ తాలింపు అంతా కొంచెం బాగా దూరగా వేయించేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెము ఇంగువ కూడా వేసేసుకొని, ఒక 2 మినిట్స్ తాలింపు ఇంకొంచెం ఫ్రై చేసేసుకొని, తాలింపు ఇంకొంచెం వేగిన తర్వాత ముందుగా ఎనిపెట్టుకున్న వంకాయ బజ్జీ దీంట్లో వేసేసుకోవాలి. మూత తాలింపు వేసి ఎప్పుడైనా అదే గిన్నె బోర్లిచ్చండి. ఆ ఫ్లేవర్స్ అంతా పట్టి, తాలింపు అంతా కర్రీకి పట్టి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు తాలింపుని బాగా మగ్గనివ్వాలి. వంకాయ బజ్జీ రెడీ అయ్యింది. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చాలా ఈజీగా అయిపోతుంది కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయటమే. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ బజ్జీ రెడీ అయ్యింది.